శ్రీ గురు చరిత్ర అధ్యాయం 28. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథుని పాదారవిందాలకు నమస్కరిస్తూ ప్రస్తావన. వివేకం వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షుత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్వం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరం వినడం వలన ఆత్మనిగ్రహం దృఢతరమవుతుంది. శ్రీ గురుడందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని మానసిక భస్మము అంటే పాపాలను భయపెట్టున్నది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రం. స ఏష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని భస్మజాబలి శృతి. బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చిన వివరణ ఉన్నది. కథారంభం. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ సాండాలునితో, నాయనా, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిసినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించనివారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించినవారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురునింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి సాండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులొస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి సాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను వెరసి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి శరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలను నమ్మినవారు,
ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు. ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు. దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు. ఇచ్చిన మాట తప్పేవారు. పరధర్మమును అనుష్ఠించే వారు తమ పుణ్యాలు, ఇతరుల పాపాలు ఏకరవు పెట్టేవారు. దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు. కర్మభ్రష్టులు, ఇతరులకు సంతానం కలిగించేవారు. మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత శాండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం ఉన్నది, కానీ కథకి అంతరాయమని అడుగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు. నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ సలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చాండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకములో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు. ఏమి చేస్తే చాండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్రస్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దు నెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవదర్పితం గాని ఆవుపాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధారం అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చాండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛబోతే వాణ్ణి లేపి సీము నెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి, విప్రులను పరాభవించినవాడు బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిసి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహరి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసము అపహరిస్తే గ్రద్దగాను, అన్నము అపహరిస్తే మిడతగాను, జలము అపహరిస్తే సాతక పక్షిగాను, ధాన్యము అపహరిస్తే మిడతగాను, విషము అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణము అపహరిస్తే క్రిమికీటకాదులుగాను పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథసోరుడు గ్రుడ్డిగాను, గణార్ధసోరుడు గండరోగిగాను,
పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రశోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డితనము, బంధుభార్య గమనం వలన గాడిద పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇదివరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడెలా చెప్పారు, నాయనా, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పును సభలో ఒప్పుకుని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రాజాపత్య కృత్యమంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రీ జపము, అందులో 10వ వంతు గాయత్రీ హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురిగింజ ఎత్తు బంగారం కానీ దానమివ్వాలి. శుక్లపాడ్యమి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం సాంద్రాయణ వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమే లేక పాలు మాత్రము మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపం వలన మద్యపాన దోషము, 1,00,00,000 గాయత్రీ వలన బ్రహ్మహత్య పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వపాపనాశనానికి పావమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కస్యశూనమనే సునశ్శేప సూక్తాలతోనూ, సంన ఇంద్రాగ్ది అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాసికేతం, అగమర్షణం అనే సూక్తాలతోనూ 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి.
భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క సుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చాండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకీ చాండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు ఆ చాండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తుడినయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్దీ సంవత్సరములు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 100 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండ నెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకుని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారే కదా. ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలసి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపజేసుకుని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చెయ్యకుండానే నీకదెలా సాధ్యం? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ సాండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబూ, ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్నిప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతనికి కేసు చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు. భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా? సంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరం నుండి బయటపడగలవు, లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది.
సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకుని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకుని ఈతని ఒంటి మీదనున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తెలిసారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాసుతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయనా, నీవితనికి స్నానం చేయించు, అప్పుడతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుందని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ శాండాలుని తలపై కుమ్మరించాడు. అతని ఒంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్యాబిడ్డలతో, ఇంతకుముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది, ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్ళాడు. ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూసి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది, అది కడిగివేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. మళ్ళీ రేపు కలుద్దాం.